బీజేపీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కృషితో నిర్మల్ పట్టణ అభివృద్ధికి 57 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లుగా బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్ ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మ రాజు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నిర్మల్ పట్టణంలోని అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి 15 కోట్లు, కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్ మిషన్ పథకం ద్వారా పట్టణంలో ఎస్టీపీ ప్లాంట్లకు 42 కోట్ల నిధులు మంజూరు చేయించిన ఘనత మహేశ్వర్ రెడ్డికి చెందుతుందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో పట్టణంలోని కాలనీలు అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. నిర్మల్కు దిక్సూచిగా ఉన్న ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని 100 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నారని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు ఇలా మారుమూల గ్రామ స్థాయిలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని తెలిపారు. పట్టణ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలి, ఏదో ఒక రకంగా తీసుకురావాలని చెప్పేసి వారు చేసినటువంటి కృషి ఫలితంగా ఇవాళ వర్షాధారితమైనటువంటి నీరు మురికి నీరుగా తయారైపోయి ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నటువంటి తరుణంలో ఆ మురికి నీటిని శుద్ధి కేంద్రాలుగా శుద్ధి వాటర్గా తయారు చేసి ఆ కేంద్రాల కోసం 42 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇలా నిర్మల్ పట్టణానికి ఈ రోజు విడుదల చేయడం జరిగింది. మరి ఆ ఎమ్మెల్యే గారి కృషి ఫలితంగా మహేశ్వర్ రెడ్డి గారు స్వయంగా నరేంద్ర మోడీ గారిని కలిసి ఈ విధంగా కృషి చేసిన కారణంగా 42 కోట్లు కేవలం నిర్మల్ పట్టణ అభివృద్ధికి రానున్నటువంటి రోజుల్లో మరింత